ఈ యూదులు ఎవరో తెలుసా? అన్యులు కాదండి. బయటల గురించి దేవుడు మాట్లాడటంలే, తన సొంత ప్రజల గురించే దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఈ రోజు కూడా ఎక్కువ శాతం వాక్యం ఎవరికోసమో తెలుసా? అన్యులు కాదు. ఎవరికి కావాలా? క్రైస్తవులకే కావాలా. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? ఈ జపన్య గ్రంథం, జపన్య ప్రవక్త ఎవరికి సెలవిస్తూ ఉన్నాడు అని అంటే కేవలం యూదులకే, అన్య జనాంగానికి కానే కాదండి, యూదులకు మాత్రమే. కారణం ఏంటంటే యూదులు చెడిపోయి ఉన్నారు, భ్రష్టత్వానికి వెళ్ళిపోయారు, దేవుని మర్చిపోయారు, విడిచిపెట్టి ఉన్నారు, విగ్రహాల వైపు తిరిగి ఉన్నారు. నేడు క్రైస్తవులు కూడా అనేకమైన విగ్రహారాధనలు బిజీగా ఉంటున్నారు. సెల్ ఫోన్ ద్వారా, సిస్టమ్ ద్వారా, లేదా జాబులలో, లేదా ఇతర విషయాలలో దేవుని యొద్దకు రానంతగా బిజీ అయిపోతూ ఉన్నారు. ఏమయ్యా చర్చకి రాలేదంటే, పని ఉంది సార్, ఆ పనికి పోయినాను సార్, ఇట్లా ఉంది సార్, అది ఉంది సార్, ఇది ఉంది సార్ అని చెప్పేసి చాలా వరకు మాటలు చెప్తూ ఉన్నారు. ఇదంతా ఏందో తెలుసా? విగ్రహాల వైపుకు మళ్ళడమే. నీ దేవునికి సమయం ఇవ్వకుండా, నీ దేవునికి సమయం ఇవ్వవలసినటువంటి సమయమున నీవు వేరే దానికి ఇచ్చావు అని అంటే అది ఒక విగ్రహారాధన సంగతి గుర్తుపెట్టుకో. నీ దేవుని కన్నా కూడా దేనిని ప్రేమించినా అది విగ్రహారాధనతో సమానమైన గుర్తుపెట్టుకో. సెల్ ఫోన్ ఎంత సమయం దొంగలేస్తుంది? మీ మనస్సాక్షికి ప్రశ్న వేసుకోండి. సెల్ ఫోన్తో గడిపేంత సమయం దేవునితో గడుపుతారా? సెల్ ఫోన్తో చేసేంత టైం పాస్ దేవునితో ఏకాంతం గడుపుతారా? సెల్ ఫోన్ చూస్తే ఏమొస్తుంది చెప్పండి? ఏమన్నా వస్తుందా? నేత్రానందం తప్ప రెండోది రాదు. అదే టైం నువ్వు దేవుళ్ళు గడిపేవనుకోండి ఏకాంతంగా, నీకు బోల్డ్ అని ఆశీర్వాదాలు ఉంటాయి, బోల్డ్ అని దీవెనలు ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విగ్రహారాధన క్రైస్తవుల్లో నేడు సాతాను ప్రారంభించి ఉన్నాడు. వారి హృదయాలలో ప్రభువుని ప్రతిష్ఠించుకోనివ్వకుండా అనేక రకమైన లోకంలో ఉండేటువంటి కల్పనా విషయాలను వారి హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకొని ఉన్నారు. అందుకే నేడు క్రైస్తవులకు ఎక్కువ వాక్యం అవసరమండి, ఎక్కువ అవసరం. విగ్రహాల క్రైస్తవులలో గూడు కట్టుకుపోయినాయి, హృదయంలో నుంచి బయటికి తీసివేయలేనంతగా గూడు కట్టుకుని పోయినాయి. ఫేస్బుక్లో మీరు చూసారో లేదో, ఒక పోస్ట్ చాలా మీనింగ్ఫుల్గా ఉంది. ఏంటో తెలుసా? ఒక బొమ్మని ఇలా పడుకొని పెట్టి మరొక వ్యక్తి వచ్చి పొట్ట నొక్కుతా ఉంటే అందులో నుంచి కొన్ని బయటకు వస్తుంటే ఏంటో తెలుసా? ఫేస్బుక్ యాప్ ఒకటి, తర్వాత ఏమంటారు యూట్యూబ్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ ఒకటి, తర్వాత షేర్ చాట్ ఒకటి, ఇవన్నీ కూడా బయటికి కూడా కక్కుతా ఉంటారు. ఆ పోస్ట్ పెట్టి చూస్తుంటారు ఇప్పుడు బహుశా మీరు, ఎందుకంటే మీరు బాగానే వాడతారు ఫోన్లు. సో గమనించండి, దాంట్లో చాలా బోల్డ్ మీనింగ్ ఉంది. ఏంటి అని అంటే అక్కడ బైబిల్ తప్ప నొక్కితే ఏమి రావాలా? బైబిల్ రావాలి బయటికి. బైబిల్ రావడంలే, అన్నీ వస్తున్నాయి ఇంకా. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. నీ హృదయంలో, నీ మనస్సులో, నీ పొట్టలో ఏమేమి ఉన్నాయో. పొట్టల్లో పేగులు మనకు తెలియదు, కానీ సెల్ ఫోన్లో ఏమేమి ఉన్నాయో మొత్తం మన లోపల ఉంటాయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను గాడు ఈ విధంగా మనసును మార్చివేశాడండి. విగ్రహం మనం అనుకోవచ్చు, నేను అన్యుల దేవాలయం ముఖం కూడా చూడను, అసలు ఆ అగరబత్తి ఏమంటారు ఆ వాసన కూడా నాకు పడదు, అసలు ముక్కు మూసుకొని వెళ్ళిపోతాను నేను, నాకు ఆ వాసన కూడా వచ్చిందని చెప్పేసి మనం చాలా పరిశుద్ధంగా ఉంటాం. మనం మంచిదే. మరి నీ హృదయంలో ఉన్న విగ్రహారాధన దేవుని కంటే ఎక్కువగా అవకాశం వేరే వాటికి ఇచ్చేట అవకాశం ఇచ్చే సంగతి ఏంటి? దేవుని కంటే ఎక్కువగా వేరే దానిని ప్రేమిస్తున్నావు, ఆ విగ్రహారం సంగతి ఏంటి? ఎవరు లెక్కడటం లేదనా? ఎవరు చెప్పడం లేదనా? ఎవరు అడగడం లేదనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయంలో దేవుని కంటే నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమించినా, దేనికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా కూడా అది ఒక విగ్రహారాధనే. అందుకే నేడు క్రైస్తవులకు ఎక్కువ వాక్యం అవసరం. వాస్తవానికి అన్యులకి వెళ్ళేసి ఒక మాట సువార్త చెప్పినప్పుడు వారు నిజంగా గ్రహించినప్పుడు వెంటనే అంగీకరిస్తారు, ప్రభు వైపు తిరుగుతారండి. కానీ నేటి క్రైస్తవ సమాజం బల్లా గుద్ది చెప్పిన 40 దినాలు కాదు 400 దినాలు ఉపవాసాలను ప్రార్థన చేసినా కూడా వారు అంతకంతకు ముద్దుల్లాగా తయారవుతున్నారే కానీ ఎంత మాత్రము కూడా దేవునికి లోబడి భయపడి రాలేకపోతూనే ఉంటారు. వాక్యాలు అంటారు, అబ్బో నరేష్ పాస్టర్ ఒక వాక్యమేనా, చల్ మేము ఇలాంటి వాక్యాలు అంటే మాకు ఆ పాస్టర్ కావాలా, మాకు ఈ పాస్టర్ కావాలా, అంత పెద్ద పాస్టర్ వాక్యం చెప్తే కానీ మాకు ఎక్కదని చెప్పి అనుకుంటాం. మంచిదే, కానీ అంత పెద్ద పాస్టర్ వాక్యం చెప్తుంటే నువ్వు అంత పెద్దగా పాటిస్తున్నావు. పేరుకేనా నేను ఆ అయ్యగారి వాక్యం వింటాను, ఈ అయ్యగారి వాక్యం వింటాను, ఇంటే ఏమొస్తుందండి నాకు అర్థం కాదు. పాటిస్తే ఏమన్నా వస్తుంది. పిల్లోడు స్కూల్కి వస్తూ ఉంటే ఏం సుఖం, నేర్చుకుంటే కదా. టీచర్ ఏం చెప్పిందో నేర్చుకోవాలి, టీచర్ ఏం చెప్పిందో చదవాలి, అవన్నీ వాడు మనసులోకి ఎక్కించుకొని ఇంటికి వచ్చి రాస్తా ఉంటే అది సంతోషం. ఊరికి ఉత్తగా వస్తూ ఉంటే ఏ పేరెంట్స్ కన్నా ఇష్టమేనా? ఈ రోజుల్లో చాలా మంది అలాగనే ఉంది. హోంవర్క్ ఇస్తారు పిల్లలకు. ఏ వర్క్? హోంవర్క్ ఇస్తారు.
దేనికోసం? ఇంటికాడ చేయడానికి ఇస్తారు. సో వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటికాడ ఇలా ఖాళీ ఉండకూడదని ఏదో ఒక హోంవర్క్ ఇచ్చి పంపిస్తారు. ఆ హోంవర్క్ వాడు చేసుకొని పోతే ఆ హోంవర్క్ని కంటిన్యూస్గా వాడు చేయడం అలవాటు పడినప్పుడు కొంత సబ్జెక్ట్ నేర్చుకుంటాడు, జ్ఞానవంతుడు అవుతాడు, కొంచెం ఒక మెట్టు పైకి వస్తాడు. అర్థమవుతుంది కదా? సో మీకు ఇచ్చే హోంవర్క్ ఎలాగుంటుంది అంటే, మీకు ఎంత హోంవర్క్ ఇచ్చినా కూడా ఈ చర్చిలోనే పెట్టేస్తారు. ఈ కిటికీలు క్లోజ్ చేసేసి ఆ డోర్ లోపల చేసి నువ్వు వేడే ఉండమ్మా, మళ్ళీ మేము ఆదివారం వస్తాం, అప్పుడు మళ్ళీ తీసుకుంటామని చెప్పేసి ఏం చేస్తామంటే ఈ చర్చిలోనే పెట్టి బయట గడిపెట్టి లోపలికి బయటకు వెళ్ళిపోతాం. మనం చేసే హోంవర్క్ అలా ఉంటుంది. సో అందుకే మన ఆత్మీయ జీవితాలు ఫలభరితంగా లేవు. అందుకే మన మనస్సు మార్చడం లేదు, మారు మనసు పొందలేకపోతూ ఉన్నాం, దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించలేకపోతున్నాం. ఎక్కడేసిన గొంగళ రావు అంటే అక్కడ అన్నట్టుగా మన జీవితాలు అట్టే ఏడుస్తూ ఉన్నాయి. ఆశీర్వాదం లేదు, దీవెన లేదు, స్వస్థత లేదు, దేవుని కార్యాలు లేవు, దేవుని మేలులు లేవు. ఈవెన్ మనం యాడికి పోయినా కూడా గొడవల గురించి మాట్లాడుకుంటామే కానీ ఈ ఆదివారం సార్ చెప్పిన వాక్యం ఇదిగా దాని వాక్యం గురించి ఒక్కరైనా మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరు. ఎందుకు మాట్లాడుకుంటాం? మనకు అవసరమైంది, మనకు అది కాదుగా కావాల్సింది. ఆదివారం సారు ఏం చెప్పిండు అన్నదాని గురించి ఉండదు, అవి తప్ప మిగతా ఊరిషులన్నీ మాట్లాడుకుని కొట్లాట పెట్టుకుంటాం. అక్కడ గమనించిన దేవుని బిడ్డలారా, ఏది నీకు ప్రాముఖ్యం, ఏది నీకు అవసరం? దేవుని యొక్క వాక్యం నీకు సమాధానం ఇస్తుంది, దేవుని యొక్క వాక్యం నీకు శాంతిని ఇస్తుంది, దేవుని యొక్క వాక్యం నీ యొక్క హృదయంలో ప్రేమను వృద్ధి చేస్తుంది, దేవుని యొక్క వాక్యం నీకు ఆశీర్వాదం కలుగజేస్తుంది, నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, అంధకారంలో ఉన్న వెలుగుగా ఉంటుంది. మనకు అదొద్దు, మనకు జగడలుగా పెట్టుకునే విషయాలు కావాలి. మనకి అవి మాట్లాడుకోవాలి, ఇంటి దగ్గర తీసుకొచ్చుకుని కొట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు ఏ రీతిగా జీవిస్తూ ఉన్నావు, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఏ రీతిగా ఉంచి ఉన్నావు. అలాంటి వారి కోసమే చెప్పండి, సిగ్గుమాలిన జనులారా సమయం ఆసనమైంది, త్వరపడి రండి. మిమ్మల్ని మీరు మార్చుకునే సమయం ఆసనమయ్యింది. మీ భక్తి జీవితాన్ని మీరు మార్చుకోలేకుండా ఇదే నిజమైన భక్తి, నేను చేసేదే అద్భుతమైన భక్తి, నాలాంటి భక్తిపరుడు భక్తురాలు మా చర్చిలోనే కదా మా ఊర్లోనే లేదనుకొని భ్రమపడి నీకు నువ్వు గొప్పలు చెప్పుకొని సంకలు తట్టుకుంటూ ఉంటే ప్రయోజనము శూన్యమే. యూదులు తమ పాపాలు ఎంత గొప్పవో వారు తెలుసుకోలేనంత ఊబిలోనికి కూరుకొని పోయారు. ఈరోజు సాతాను కూడా అదే రకంగా చేసి పెట్టి ఉన్నాడు. నిన్ను నీ తప్పులేంటో నీ పాపాలేంటో తెలుసుకోలేనంత గొప్ప అమాయకత్వంలోని గురుడితనంలోకి తీసుకెళ్లి పెట్టాడు. అమ్మా ఇలా కాదమ్మా అంటే కోపం, అయ్యా ఇది కాదా ఇలా నడుచుకోయ్యా అంటే కోపం తీసుకొచ్చి పెట్టేశాడు. కరెక్షన్ లేదు, కరప్షనే. ఏమండి, ఫర్గివ్నెస్ లేదండి, ఫర్గివ్నెస్ లేదు జనాల దగ్గర. ప్రతి దానికి కూడా ఆర్గ్యుమెంటే. లోబడదాం, నేర్చుకుందాం, విందాం, అనుసరిద్దాం, ఇవి తప్ప అన్నీ ఉంటాయి.